ఎవరైతే మనలను కలగజేశారో వారిని, ఆయనను ఆరాధించాలి, మనుషులను ఆరాధించకూడదు. అర్థమైందా? మన ఆధారం ఎవరు? మన మూలం ఏంటి? అన్ని వస్తువులు రావడానికి మూలం భూమి. ఈ భూమిని, ప్రపంచాన్ని నడిపించడానికి మూలం దేవుడు, యేసుక్రీస్తు వారు. ఆయన ఆరాధ్య దైవముగా మన హృదయాల్లో మనం చోటివ్వాలి. కలగజేసిన తర్వాత మనిషిని కలగజేసుకున్నాడండి. చెప్పండి, ఎవరిని? మనిషిని చేసుకొని ఆమెకి సాటి అయిన సహాయం ఇచ్చి, మీరు ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నింపండి అని అన్నారు. వీళ్ళు మనుషులు పుట్టి పెరిగి పెద్దవారై విస్తరించుచు చెడిపోయారు. మనుషులందరూ చెడిపోయారు. దేవుడు ఎలాగ చేశాడంటే యథార్థవంతులనుగా ఆయన పుట్టించెను గాని. చెప్పండి, ఎలా? యథార్థవంతులుగా దేవుడు అందరినీ పుట్టిస్తా ఉన్నాడు. మధ్యలో మాయరోగం వచ్చి పాడైపోయారు. మాయరోగం ఎట్లా ఉండిద్దంటే ఇక అన్ని మాయలే, వేరైపోయారు. ఒకరికొకరు విడిపోయారు, వేరైపోయారు, కొట్టుకుంటున్నారు, వ్యభిచారం జరుగుతుంది, చంపుకుంటున్నారు, మోసం చేసుకుంటున్నారు. ఆయనకు విరుద్ధమైన కార్యకలాపాలన్నీ మనుషుల్లో జరుగుతున్నాయి. ఒక వస్తువు పాడైపోయింది అనుకోండి మన ఇంట్లో, మొదట ఏం చేస్తాం? బాగు చేయించుకోవాలని చూస్తాం. అది బాగు కాకపోతే ఏం చేస్తాం? అవతలు తీసి పారేస్తాం. అలాగే దేవుడు ఈ పాడైపోయిన మనుషులను తీసి పారేయాలనుకోలేదు, బాగు చేయాలనుకున్నాడండి. మరలా అనుకున్నాడు. ఒక కాలం నిర్ణయించుకున్నాడు, ఒక జనాంగాన్ని భూమి మీద ఎన్నుకున్నాడు. మరలా నేను భూమి మీదకు వెళ్ళి వీరందరినీ నేను బాగు చేయాలి, పరిశుద్ధపరచాలి, అందరినీ కలపాలి, ఏకం చేయాలి అనే ఉద్దేశంతో కాలం నిర్ణయించుకున్నాడు, ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. నేను వస్తాను ఈ భూమి మీదకని పలు జనాంగానికి పలు విధాలుగా తెలియజేశాడు. ఎలాగొస్తాడు అని ఆయన చెప్పాడు. అందరి వల్లే నేను రాను, కన్యక గర్భంలో నేను జన్మిస్తాను. చక్కగా యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో, ఇదిగో కన్యక